ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. మరి దేవాదేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తుంటున్నాను. అయితే అలాగనే వివాహం అయిన తర్వాత బయట దేశానికి వెళ్ళటం జరిగింది. అది దుబాయ్ పట్టణంలో. మరి నేను నా భర్త గారు డాక్టర్గా అక్కడ పనిచేస్తూ ప్రభు సేవలో ఉన్నాము. ప్రస్తుతం సెలవుల కోసం ఇటు వచ్చాము. వచ్చినప్పుడు మరి సాలమన్ అన్నామని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం, మీ మధ్యలో ఉండటం నాకు గొప్ప భాగ్యంగా ఉంది. మీరందరినీ చూస్తుంటే నాకు చిన్న పరలోకంలా కనబడుతుంది. దేవదూతల్లాగా ఉన్నారు అందరూ చక్కగా. ఈ విధంగానే ఇలాగే కంటిన్యూగా ఉంటే, అసలు ఈ పాటలు పాడుకుంటూ ఇలాగే ప్రభు సన్నిధిలో ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. నిజమే కదా? అవును, ఉంటాం. ఎప్పుడు ఉంటాం? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు. అదే పని మనకి. ఈ భూలోకంలో 3 పరిచర్యలు ఉన్నాయి: వాక్య పరిచర్య, ప్రార్థనా పరిచర్య, ఆరాధనా పరిచర్య. ఈ ఆరాధన పరిచర్య భూలోకంలోనూ పరలోకంలోనూ ఉంటుంది. కానీ వాక్య పరిచర్య, ప్రార్థనా పరిచర్య ఇంతటితోటే అంతమైపోతుంటుంది. కాబట్టి పరలోకంలో మనం ఎలా ప్రభువుని ఆరాధించాలి, ఆయన ఎలా స్తుతించాలి అని ఇది మనకు ప్రాక్టీస్ అన్నమాట. ఇక్కడ మనం బాగా ఆరాధించగలిగితే పరలోకంలో ప్రభువుని కూడా సునాయాసంగా ఆరాధించగలం. అది ఇక్కడ దాని ప్రతిబింబంగా మిమ్మల్ని చూస్తుంటే నా జ్ఞాపకానికి వస్తుంది. అందుకు ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్రేస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని మేము ఆరంభించాం. అది ఆరంభించడానికి కారణం నా తల్లి. ఆ తల్లి ప్రార్థన. మా తండ్రి గారు ఇంజనీర్గా పనిచేస్తూ సేవ చేసేవారు. డానియల్ అయ్య గారి ద్వారా రక్షణలోనికి వచ్చారు. గొప్ప సేవకుడు, స్వస్థత కృపావరం కలిగిన దైవజనులు. అయితే సడన్గా ఆయన ప్రభువునందు నిద్రించిన తర్వాత మరి మా తల్లి ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని అందరినీ సెటిల్ చేసి, ఆమె కూడా ప్రభు చిరాగృహానికి చేరినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఏమి అంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి ధనము సంపాదించుకుందామని చెప్పుకొని వారలారా, మీ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా అని. ఆ మాటను పట్టుకుని, అవును, ఈ రోజున ఉన్నాం, ఈరోజు మనం ఏం చేస్తామో ఈ క్షణం వరకే మనకు తెలుసు, తర్వాతది మనకు తెలియదు. అది ప్రభు చిత్తం. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నారు. అది లెక్కించడం మన పని కాదు. కానీ బ్రతికి ఉన్న మనము ఆయన పని చేయాలని నిర్ణయించుకొని ముందుకి సాగి వెళ్ళిపోతూ ఉండాలి. అయితే అలా సాగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు కలుగుతూ ఉంటాయి. మంచిగా ఉంటే ఓర్వలేరు, చెడిపోతే భరించలేరు, నవ్వుతూనే ఉంటారు. లోకం అనేది ఇటువంటి పాడు లోకంలో మనం ఉన్నాం. చెప్పాలంటే దుష్టలోకం. ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేల్ జనాంగము మరి వారి యొక్క ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నిటిలోంచి తప్పించుకుంటూ వస్తూ వాళ్ళు జయోత్సాహముతో జయగీతం ఎత్తి పాటలు పాడారు, ప్రభువును స్తుతించారు, ఆరాధించారు. ఈ రోజున కూడా మన జీవితకాలంలో మనం ఎదుర్కొనే సమస్యలను బట్టి, మనకొచ్చే కష్ట నష్టాలను బట్టి మనం కూడా ఆయన్ని ఆరాధించి స్తుతించి ముందుకి సాగి వెళ్ళే వారంగా ఉండాలి. ఎవరైతే ఎక్కువగా ప్రభు పనిలో ఉంటారో వారికే ఇబ్బందులు. అందుకనే మనం చదివిన కీర్తన 20వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినట్లయితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలంలో యెహోవా నీకు జవాబు దయచేస్తాడు. ఆపత్కాలం అంటే కష్టకాలం. ఎవరికండి కష్టాలు లేవు? ఈ రోజున ప్రతి ఒక్కరికి కష్టమే. ఏ వయసు వారిని తీసుకున్నా నాకు కష్టం, నాకు ఈ కష్టం అంటారు. ఆ పసిపిల్లాడిని అడిగినా వాడు మెట్లు ఎట్లా దిగాలని వాడి కష్టం వాడికే. అలాగా ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. ఈ చిన్న పిల్లాడిని చూస్తే నేను ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలని నా కష్టం. వయసులో ఉన్న యవనస్తులకు చూస్తే వాళ్ళ కష్టాలు వాళ్ళకి, ఎవరికీ తెలియదు. ఇంకా వాళ్ళు ఇటు ఉండరు అటు ఉండరు, మధ్య వేలాడుతూ ఉంటారు. అందుకనే స్థిరంగా ఉండాలని చెప్పి మరి దైవజనులు చెప్తున్న మాటలను బట్టి కాలాన్ని దాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మధ్య వయస్కుని వచ్చిన వాళ్ళకి అయ్యో ఇన్ని కష్టాలా నాకు అనుకుంటూ ఉంటాం. ఈ కాలాలన్నింటిలో చూస్తే వృద్ధాప్యంలో అయ్యో నాకైనా, అయ్యో ఈ
ఇది ఎంత శాపకరమైనటువంటి వృద్ధాప్యం అని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ దైవ గ్రంథం అన్ని వేళలలో అందరికీ అన్ని సమయాల్లో మనల్ని ఓదార్చేది, మనల్ని సంరక్షించేది, మనల్ని బ్రతికించేది ఈ యొక్క వాక్యము తప్పించి మరి ఒకటి లేదు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడే మనల్ని అన్ని విషయాల్లో మనల్ని ముందుకి సాగతీస్తాడు. ఎందుకంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మనము ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక కుటుంబంలో ఉన్న భార్య భర్తను నమ్మడానికి వీల్లేదు, భర్త భార్యని, పిల్లలని, తల్లిదండ్రులు పిల్లలని, బంధువులను, మిత్రులను, స్నేహితులను, నెలవరులను ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చాలండి. నమ్మకపోయినను అని కింద ఫుట్ నోట్లో చూస్తాం. నమ్మదగని వారం. మనం ఎట్లాంటి వాళ్ళం? నమ్మదగని వారం. మనల్ని ఎవరు నమ్మరు, మనం ఎవరిని నమ్మడానికి లేదు. చెప్పాలంటే నన్ను నేను నమ్ముకోవడానికి కూడా నాకు ఆస్కారం లేదు. ఎందుకంటే నాకు నేనే శత్రువుని, మనకు మనమే శత్రువులం. అలాంటి ఈ లోకంలో అలాంటి మనస్తత్వం కలిగిన మనకు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన మాత్రమే. నమ్మదగిన దేవుడు ఆయన మాత్రమే. ఎవరైతే చక్కగా దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తారో, లేకపోతే దేవుని మాటలు చెప్తారో లోకం సహించదు. గత దినాల్లో మనం చూసాం కదా. ఇంకా ఈ రోజుటికి కూడా మర్చిపోలేని పరిస్థితి ప్రవీణ్ పగడాల గారి విషయంలో. ఈ దుబాయ్ పట్టణంలో మేమందరం స్త్రీలు చూసుకుంటే ఆయనని మేము ఎప్పుడు చూసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు. కానీ మరణించి ఎంతమందితో మాట్లాడుతున్నారు ఆయన. ఆ మాటలు అవి చూస్తుంటే హృదయం దవించిపోతుంది కదా. అలాగా లోకం సహించదండి, మంచి వారిని లోకం సహించదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, లోకం నన్ను ముందుగానే ద్వేషించింది, మిమ్మును ద్వేషించడం ఏమాత్రం అని. అందుకనే మనము మన యొక్క స్థితిగతులను గమనించుకుంటూ మన గురి అయిన ఆ యేసుక్రీస్తు సిలువ వైపునకే మన దృష్టి మరలించి ఆయనకు మాత్రమే మనము సాగిలపడవలసినటువంటి వారం. ఎట్లా ఉంటారంటే నమ్మదగిన వారము కాదు మనము, కాబట్టి నమ్మదగిన దేవుని వైపే మనం చూస్తూ ఉండాలి. కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, నాకు వివాహమైన కొత్తలో ఒక కుటుంబంలో ఒక ఆవిడకి ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. అయితే పెద్ద భార్య చిన్న భార్య మీద కోప్పడో ఏమో అయిందో భర్తను చంపేసింది. చంపిన తర్వాత వెంటనే బాడీ దగ్గరకు వచ్చి ఒకలాడి ఏడుపులు చెప్పలేనంత, అయ్యో నా భర్త పోయాడు, నా భర్త పోయాడు. అసలు ఎవ్వరు కూడా ఇంత కూడా డౌట్ అనేది రాకుండా ఏడ్చేస్తుంది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఎలా చచ్చిపోతాడు, నిన్నటి వరకు బాగున్నాడే, ఈమె చూస్తే ఇంత దుఃఖపడుతుంది, ఈమె ఏం చేసి ఉండదులే అనేసి అనుకుంటూ ఉన్నారు. ఆ 2వ భార్య పాప ఆమె మీద డౌట్ వచ్చింది. చేసింది ఒకళ్ళు, అనుభవించేది ఒకళ్ళు. అలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఆఖరికి మొత్తానికి ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె అని కేసులో బయటపడింది. ఎక్కడ పెట్టుకుంటుంది మొహం? చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఎక్కడ ఎవరిని ఏం చేస్తారో కూడా మనకు తెలియని లోకం ఇది. నిన్నటి దినాన నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. కృపా సమాజం కాలిపోయింది, ఆ మంటల్లో ఆహుతి అయిపోయింది. అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అంటే ఓర్వలేని జనం అందామా, షార్ట్ సర్క్యూట్ అందామా, పగబట్టు అందామా, మత కల్లోహాలు అందామా, ఏమనడానికి వీల్లేదు. జిప్ అప్, నోరు మూసుకుని ఉండాలి. మన ధ్యాస దేవునికే కృతజ్ఞతలు చెల్లించి ఆయన వైపే ఉంచాలి. ఎందుకంటే ఎక్కడ ఏదన్నా కానీ మనదే పొరపాటు అవుతుంది. కాబట్టి దేవుడు మరి ఎందుకు అనుమతించాడో ఇది మనకు తెలియదు. ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు మనం కనిపెట్టినప్పుడు. అయితే ఆపత్కాలంలో ఆయన మాత్రమే నమ్ముకోదగిన సహాయకుడు అని మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన ఎక్కడి నుంచి ఆదుకుంటాడు? సియోను అంటే అది ఉన్నతమైన పట్టణం, యెరూషలేం పట్టణం, అది నెమ్మది కలిగినటువంటి పట్టణం. మరి అక్కడ నుండి ఆయన మనల్ని ఆదుకుంటాడంట. అంటే మనం భూలోకంలో చేసే ప్రార్థన పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు దిగి వస్తూ ఉంటాయి. మరి విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తములు కురచ కాలేదు అని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మనం ఎల్లప్పుడూ మొరపెట్టే మన మొర ఆయన ఆలకిస్తూ ఉంటాడు.
అయితే విశ్వాసులు ఎక్కడ ఏం మాట్లాడుకుంటారా అని చెవియొగ్గి ఆలకిస్తాడట ప్రభు. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన చూపులు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి, మన యొక్క నడక, మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి పోలి పరిశుద్ధతతో జీవిస్తూ ముందుకి సాగి వెళుతూ ఉండాలి. సియోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం ఎన్నటన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. అది కరిగిపోదు, తరిగిపోదు. భూలోకంలో ఎవరైనా నిన్ను సహాయం చేస్తే 1 గంట చేస్తారు, ఏదన్నా సహాయం చేయాలంటే ధన సాయం కొంచెం చేస్తారు. కానీ కృపామయుడు, సమృద్ధి కలిగిన దేవుడు, దేవాది దేవుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు, అత్యంత ప్రియమైన ప్రభువు, మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు యేసు నిన్ను నన్ను అధికంగా ప్రేమించి తన ప్రాణాన్ని పళంగా పెట్టి ఆయనకున్నదంతా మనకిచ్చాడు. కానీ మనమేం చేస్తామంటే అసలైన ఆయన్ని వదిలిపెట్టి భూలోకంలో కింద వాటినే వెతుకుతూ ఉంటాం. అది చేయకుండా దేవుని వైపే మన దృష్టిని సాగింప చేయాలి. 4వ వచనాన్ని చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈ కీర్తనలో అన్ని యొక్క ఆశీర్వచనములనే మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఇది నీకు కలుగును గాక, ఇది దేవుడు నీకు చేయును గాక, నీ ఆలోచన సఫలపరచును గాక, నీ కోరికను సిద్ధింప చేయును గాక, దేవుని యొక్క ఆశీర్వచనములు మరి ఈ కీర్తనలో చూస్తుంటున్నాం. కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటే మన కోరికలు ఏం తక్కువ ఉన్నాయా? అబ్బో, మనం కోరుకోమంటే ఏమేం కోరుకుంటామో కదా. అన్ని వయసుల వాళ్ళకి కోరికలు ఉంటాయి. అయితే భక్తుని కోరిక ఒకటి కోరిక ఉంటుంది. ఏం కోరిక ఉంటుంది? భక్తుడు కోరుకున్న మాట 27వ దావీదు కీర్తనలో ఒక మాటను చూస్తుంటున్నాం. 27 దావీదు కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ ఈయన కోరిక ఏముంది? 24 గంటలు యెహోవా మందిరంలో ఉండాలన్న కోరిక మాత్రమే ఉన్నది. కానీ మన జీవితంలో ఒక్క ఆదివారం, ఒక పునరుద్ధార దినం, ఒక 2 గంటలు లేదా 3 గంటలు మందిరంలో గడపడానికి మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే టైం అయిపోతుంది, కోడికూర ఎదురు చూస్తుంది. ఇంకా అంతకంటే ఏముంది? లేకపోతే పిల్లలు బట్టలు ఉతుక్కోవాలి, వాషింగ్ మిషన్ ఈరోజే వేయాలి, ఉన్నది ఒక్కటే రోజు సెలవా, నేను బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు తోముకోవాలి, ఇల్లు వాకిలు ఊడ్చుకోవాలి, ఇదంతా చేసుకుంటే ఇంకెక్కడ నాకు ఆరాధనకి సమయం? కానీ దైవ భక్తుని యొక్క ఆలోచన చూడండి, అదే కోరుకుంటున్నాడు. నిరంతరము ఆయన సన్నిధిలో ఉండటమే నా కోరిక అని. ఈ రోజున మనం ఎంతమంది దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం? నీ మందిరపు ద్వారము దగ్గర ఉంటే నాకు చాలు అంటాడు. మా మినిస్ట్రీలో మా అత్తగారి ఊరు జహీరాబాద్ దగ్గర నారాయణఖేడ్ అనే ప్రాంతము. అక్కడ మరి మేము దుబాయ్లో ఉండి పనిచేసి మరి తిరిగి ఇండియాకి రావాలి అనే ఆలోచనతో ఒక మందిరం కట్టాలని ఒకే ఒక దాత, అది నా భర్త గారు డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు, దాదాపుగా నియర్లీ ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టి గొప్ప మందిరాన్ని కట్టారు. ఆ మందిరంలో నేను పైన మైక్ పెట్టి మొత్తం ఊరంతా వాక్యం వినాలని చెప్పి అక్కడ మా సువార్త సేవ కార్యక్రమాలు ప్రారంభించాం. మీరందరూ కూడా ఆ విషయమై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మన నారాయణఖేడ్ ప్రాంతంలో సేవా పరిచర్య అంటే అక్కడ మందిర ద్వారము దగ్గర ఉంటే చాలు అన్న కోరిక మాత్రమే నాకు కలిగింది. ఏదో ₹1,00,00,000 చర్చి కట్టాం కదా, ఇది మాదే అన్నట్టు ఆ యొక్క ఫీలింగ్ కాదు. కానీ దేవుని యొక్క ద్వారము దగ్గర నిలబడి ఏంటండి మన కోరికలు అంటే, ఇప్పుడు దాహం వేస్తుంది, నీళ్ళు తాగాలి, అది ఒక కోరిక. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి, అది ఒక కోరిక. సహజమైన కోరికలు ఇవన్నీ. వీటిని మనం కాదనలేము, వీటిని మనం తప్పకుండా చేయాల్సిందే. అలాగే సహజమైనటువంటి పనులన్నిటినీ మనం చేసుకోవాలి, కానీ గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదు.
ప్రభువు మనకు ఎవరికి ఎంత సామర్థ్యమో, ఎవరికి ఏది ఇవ్వాలో అది ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. అది అలాగే ఇస్తూ ఉంటాడు. ఎంత చెట్టుకంత గాలి అని మనం ఈ లోక సామెత కూడా వింటూ ఉంటాం. పొరుగు వారిని చూసి ఆమెకుంది నాకు లేదు, వాళ్ళు కట్టుకున్నారు నేను కట్టుకోలే, వాళ్ళు ఇలా చేస్తున్నారు నేను అలా చేయలే, వాళ్ళు పెద్ద బండిలో గాలి మోటార్లో తిరుగుతున్నారు నేను తిరగట్లేదు, ఇవన్నీ అనుకున్నాం అనుకోండి, ఇవన్నీ గొంతెమ్మ కోరికలే. అలాంటి కోరికలు కోరుకున్నప్పుడు దేవుడు ఎలా చేస్తాడు? కానీ నీవు చేసే ప్రార్థనలన్నిటినీ దేవుడు ఆలకిస్తున్నాడు. నీవు చేసే ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నట్లయితే అదే నీ జవాబుగా పరిగణించి దేవునికి స్తోత్రం చెల్లించు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీవు నేను అడిగినది ప్రతిదీ ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు మనము ప్రియమైన పిల్లలం. అయితే ఎల్లప్పుడూ ఆయన మహిమ కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన మహిమ మన ద్వారా ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆయనకి అంతకంటే మనకి కూడా అదే రేంజ్లో ఆయన మహిమపరచాలని కోరుకుంటాడు. భూలోకంలో ఎవరైతే ఆయన్ని మహిమపరుస్తున్నారో వారి సాక్ష్యము ద్వారా దేవుడు కూడా ఆ వ్యక్తిని మహిమపరుస్తాడన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకంటే మనము ఏ రేంజ్లో ఆయనను మహిమపరుస్తున్నామో అదే రేంజ్లో దేవుడు కూడా మనల్ని మహిమపరుస్తూ ఉంటాడు. మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి మాత్రమే ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం. యెహోవా నీ రక్షణను బట్టి జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, ఆయనే మనకు ధ్వజము. ఆయన ధ్వజము ఎత్తాలి. యెహోవాకే ప్రాధాన్యత ఇచ్చి మనము ముందుకి సాగి వెళ్ళాలి. అప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆన్సర్ చేస్తాడు. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్కి కూడా మనం కృతజ్ఞతలు బద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే మనం అడిగింది ఆయనకి ఇష్టం లేదు, కానీ మనం అడుగుతున్నాం. పర్ఫెక్ట్ విల్ ఉన్నది ఆయన ఇస్తాడు. ఒకవేళ ఆయన ఇచ్చినా కూడా పర్మిసివ్ విల్లో మనం అది ఏమవుతుందంటే అది మనకు ఆయాసమే. వారు కోరినది వారికి ఇచ్చినను అది వారి ప్రాణములకు ఆయాసమే కలిగిందని దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో చూస్తాం. కాబట్టి అధికంగా అడిగి ఆయన్ని ఆయాస పెట్టే కంటే మనము ఆయన ఇచ్చింది పొందుకొని కృతజ్ఞులమై జీవించటం, ఆయన్ని ఆరాధించటం ఎంతో ఉత్తమమైన పని. ఆయన ఎక్కడి నుంచి ఉత్తరం ఇస్తాడు? పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన హస్తము చూపిస్తాడట మనకి. ఆయన చేయి చూసుకున్నప్పుడంట నీవు నేను కనబడతామంట. ఆయన చేతిలో మనల్ని చెక్కుకున్నాడు. నిన్ను నన్ను ఆయన చేయి చూసుకున్నప్పుడు నా బిడ్డ ఏం చేసింది, నా బిడ్డ ఎలా ఉంది అని ఆయన చూసుకుంటాడంట. ఆయన హస్తం అంటే మనం అనుకోవచ్చు, ఇంత పెద్ద చెయ్యిలో నేను ఎక్కడ కనబడతాను, నేను ఎక్కడుంటాను అనుకుంటారేమో, ఇంత ఒక మనిషి చేయి ఇంతనే కదా అని. ఆయన మనకు అర్థం అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుగా మానవ ఆకారంలో వచ్చాడు. కానీ ఆయన రూపం వర్ణనాతీతం, ఆయన ఆకారం అసంభవం మనం మెజర్ చేయటం. కాబట్టి ఆయన హస్తములో నీవు నేను ఉన్నాం. ఆయన చేతిలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన చేతిలో చెక్కుకున్న మనల్ని ఆయన చూస్తున్నాడు. ఆయన మనకు జవాబు దయచేస్తూ ఉన్నాడు. 7వ వచనాన్ని చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. ఇది చాలా భయంకరమైనటువంటి వచనం. ఎందుకంటే మనలో అతిశయం ఎక్కువ. గర్వం ఏమి చూసుకుని గర్వపడతామో మనకే అర్థం కాదు. కానీ గర్వం, పదవి గర్వం, సౌందర్య గర్వం, మరి బంధువర్గ గర్వం, భుజ గర్వం, బల గర్వం, ఎన్ని గర్వాలు ఉన్నాయో మనలో, అవి లెక్కించ సఖ్యం కాదన్నమాట. ఒక్కొక్కరిని అంటుకుంటే చాలు, వామ్మో కదిలించలేమటువంటిది. అయితే దేన్ని బట్టి గర్విస్తున్నాం? ఆహా నాకు గుర్రాలు ఉన్నాయి. మా మామగారికి కూడా చాలా గుర్రాలు ఉన్నాయండి. ఆ రోజుల్లో మేము కూడా ఎంతో గర్వించాలి. మార్గంలో ఏ వాహనాలు వెళ్ళేవి కాదు. మా వారు కూడా గుర్రాన్ని ఎక్కి స్వారీ చేస్తూ ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళట. ఇది నిజం. ఎందుకంటే గుర్రాలు ఉన్న ఇండ్లు, తర్వాత వాళ్ళకు వాహనమే ఆ గుర్రం. వాటిని బట్టి అతిశయించామా మనం పడిపోతాం. ఇవన్నీ ఇచ్చావు కదా ప్రభువా, నీకు స్తోత్రం అని దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడు అంతకంటే ఆశీర్వదిస్తాడు. ఆ గ్రామంలో నుండి ఒక వైద్యుడిగా MBBS చదివి పైకి వచ్చి ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గారంటే ఈయననే.
ఆ ఊరిలో. కానీ ఊరికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో పనే కానివ్వండి, ఏ పనే కానివ్వండి, రాళ్ళు పక్కకు జరపడమే కానివ్వండి, ఆయనే స్వతహాగా వంగి చేయటం చేస్తూ ఉంటారు. నేనే అంటుంటా ఇంకా ఎవరితోనే చేయించవచ్చు కదా అని, కానీ కాదు. అంతగా చేస్తున్నప్పుడు అంటే దేవుడు చూస్తున్నాడు, ప్రభు కోసం మనం చేస్తున్నాం, మనుషుల కొరకు కాదు అంటారు. దేవుని పని మనమే చేయకపోతే ఎవరు చేస్తారు అని. ఇలాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ఆ విధంగానే హెచ్చిస్తాడు, ఆయనను ఎంతగా ఘనపరిస్తే అంతగా. మరి రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయించే వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళు అట్లున్నారు మనం ఇట్లుందాం అనుకుందామా? కాదు కాదు. మనమైతే మన దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తాం. ఆ దేవుడు ఎవరండి? గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఈ లోకాన్నంతా నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త నిన్ను నన్ను ఆయన చేతితో చేసి ఆయన రూపంలో మనల్ని సృష్టించుకున్న ఆ సృష్టికర్తను బట్టి మనము గర్వపడాలి, ఆనందించాలి, సంతోషించాలి. అదే మనకు గర్వం. మీరు ఏది విషయంలోనైనా కానీ గర్వపడుతున్నట్లయితే వాటిని తొలగించుకొని ప్రభువు వైపునకు మీ దృష్టి మళ్లించాలని ఈ ఉదయకాలమున ప్రభువు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక వచనం చదువుదాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. ఎవరు కృంగి నేల పడి ఉన్నారు? అపవాది తంత్రంలో నెరిగిన వారు, అపవాదిని అనుసరించేవారు కృంగి నేల మీద పడి ఉన్నారు. ఎవరైతే గర్వపడుతున్నారో రథాలను బట్టి, గుర్రాలను బట్టి, ఇహలోక భోగభాగ్యాలను బట్టి గర్వించినటువంటి వారు కృంగి నేల పడుతున్నారు. మనమైతే నిలబడి చక్కగా నడుచుచున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. ఎవరండి ఈ దేవుడు? మరి 2వ వచనంలో యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఈయన ఎవరు? ఈ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన దేవుడై ఉంటున్నాడు. ఆ రోజున యాకోబునకు దేవుడు సెలవిచ్చాడు. ఏమని? యెషయా 43వ వచనంలో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినను అవి కాలిపోవు, అవి నిన్ను కాల్చవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. చాలండి. ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్పిన మాట, నిన్ను సృజించిన వాడు నేను, నీవు నా సొత్తు. ఎవరండి మన సొత్తు? మన పిల్లల్ని చూసి వీళ్ళు నా సొత్తు, నా స్వకీయ సాంపాద్యం, నాకు వచ్చిన నా సంపద అని చెప్పుకుంటాం కదా. ఏదైనా ఆస్తి ఉన్నా, ఇల్లున్నా, ఇది నాది 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 అని చెప్పుకుంటాం. అలాగే దేవుడు మనల్ని కూడా మీరు నా సొత్తు, మీరు నా పిల్లలు, మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని నియమించాను, మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. 44వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ వచనం పైన, నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఈ రోజున మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ లోకంలో ఏమి జరిగినప్పటికీ, ఎన్ని యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, కాటకాలు, ఇబ్బందులు, రోగాలు ఏమి వచ్చినా కూడా దేవుని బిడలముగా మనము భయపడాల్సిన పని లేదు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ విషయమైతే భయపడుతున్నావో ఆ యొక్క విషయాన్ని దేవుని బలిపీఠం యొద్దకు తీసుకుని వచ్చినట్లయితే దేవుడు ఆ భయాన్ని నుండి నిన్ను తొలగిస్తాడు. ఆయన ధైర్యం ఇస్తాడు. 366 సార్లు దేవుడు భయపడకు భయపడకు అని సెలవిస్తున్న దేవుడు ఈ రోజున నీకు కూడా భయపడాల్సిన పని లేదు. నీ కుటుంబంలో ఎన్ని సమస్యలునే ఉండవచ్చు. నీ భర్తతో సమస్య, పిల్లలతో సమస్య, నీ పొరుగు వారితో సమస్య, ఉద్యోగ సమస్య, నీ యొక్క ప్రతి విషయంలో సమస్యను ఎదుర్కొంటే అదే నీకు జయముగా ఉంటుంది. ఆ సమస్యల ద్వారా వెళుతున్నప్పుడే
క్రైస్తవ జీవితం అంటారు. కానీ క్రైస్తవ జీవితం అంటే దేవుని నమ్ముకుంటే కార్లు వస్తాయి, బంగ్లాలు కడతారు, బంగారం బిస్కెట్లు వస్తాయని చెప్తే నమ్మే మాటలు కాదండి. బంగారం దుబాయ్లో మాస్కులు కూడా బంగారమే. నేను చూసినట్టు ఆశ్చర్యపోతాను. అసలు ఆ లేసి వస్త్రాలు, ఆ బొమ్మలకేసే జాకెట్ కూడా బంగారం జాకెట్ వేస్తారు ఆ బొమ్మలకి, అంత విరివిగా బంగారం. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇదేం బంగారం. నా ప్రభు రాజ్యంలో ఆ వీధులే బంగారపు వీధులు, ఆ ముత్యాలు పొదిగినటువంటి ఆ ద్వార బంధకాలు, వాటిని చూసి నేను మురిసిపోవాలి. ఇక్కడ వీటిని చూసి వీళ్ళు ఇంతవరకే, ఇక్కడే అని అనుకుంటాను. అటువంటి వారి మధ్యలో మమ్మల్ని దేవుడు నిలబెట్టి సాక్షిగా అరబీల మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను భయపడకుండా దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ముందుకి సాగి వెళ్ళే వారంగా మనం ఉండాలి. ఆయన కృపలో మనము అంతకంతకు వర్ధిల్లి ఆధ్యాత్మికమైన మేలును పొందుకుంటూ సాగిపోతూ ఉండాలి. మన జీవిత యాత్రలో ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు, ఏది జరగదు, ఏమీ రాదు, నష్టమని చెప్పడానికి వీల్లేదు. కానీ ఏది జరిగినా ప్రభువా నీ చిత్తమే అని తలవొగ్గి ఆయన చిత్తానికి మనం శిరస వహించినట్లయితే దేవుడు మనల్ని కాచి కాపాడి ఆశీర్వదించి మనల్ని ఫలభరితమైన జీవితంలో ఉంచుతాడని నమ్ముచు ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.